గురించి మీరు ఒక చిన్న అడ్వైస్ ఇచ్చినంటే దాని గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడితే. సో ఇప్పుడు మిగతా దేశాల్లో మన దేశానికి కంపారిటివ్ స్టడీస్ చేసినప్పుడు ఇబ్బంది ఏమొస్తుందంటే, ఒక సిఐ గారు ఒక ఎస్హెచ్ఓ ఉంటారు. ఎస్హెచ్ఓ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని చెప్తారు. అర్బన్ ఏరియాస్ లోపల ఒక సిఐ గారు ఎస్హెచ్ఓ ఉంటారు. రూరల్లో ఎస్ఐస్ కూడా ఎస్హెచ్ఓస్గా పనిచేస్తుంటారు. ఇప్పుడు మీకు ఒక కేసు వచ్చింది, కూకట్పల్లిలో ఒక చిన్న మైనర్ బాలిక హత్యకు సంబంధించినటువంటి కేసు వచ్చింది. 5-6 రోజులు టెన్షన్ పడి చేస్తే కానీ పోలీసులకు ఒక కన్క్లూజన్ దొరకలేదు దానికి. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరుగుతుంది మన దేశంలో ఉన్నటువంటి పోలీసింగ్ వ్యవస్థ లోపల అంటే, ఇదే సిఐ గారు ఈ మర్డర్ అయిన ఒక గంట తర్వాత ఇంకెక్కడో డెకాయిటీ అయింది అనుకో, ఏదో ఇల్లు తలుపులు కొట్టి దొంగతనం అయిందంటే మళ్ళీ ఇదే సిఐ గారు యాజ్ టు రష్ షీట్. సో ఈ మూడులోంచి ఈ మూడులోకి పోవాలి ఈయన. రైట్, ఇది నడుస్తూనే ఉంటుంది. ఈయన ఇక్కడ పంచనామా రాస్తూనే ఉంటాడు. పంచనామా రాయడం అంటే తలుపు బలగొట్టిరా, ఎంత బలిగింది, ఏమైంది అవన్నీ రాసుకోవాలి. ఈయన ఇది రాస్తూనే ఉంటాడు. ఎవరో మంత్రి గారు వస్తారు కూకట్పల్లికి అని ఫోన్ వస్తుంది, ఈయన మళ్ళీ అక్కడికి పరిగెత్తాలి. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే కాన్సన్ట్రేషన్ అనేది పోతుంది. మిగతా దేశాలలో ఒక ఎఫ్ఐఆర్ ఒక ఎస్ఐకో సిఐకో కానిస్టేబుల్కో ఇస్తే దాంట్లో ఛార్జ్ షీట్ పడేసి అది ట్రయల్ కంప్లీట్ అయ్యేదంతా ఐఓని పక్క పనిగా వాడుకోరు. సో ఒక సిఐ గారు పంచనామా రాస్తే ఎంత గొప్పగా రాయగలుగుతారు, ఒక కానిస్టేబుల్ కొత్తగా జాయిన్ అయినటువంటి మిత్రుడు రాస్తే పంచనామాలో అంత క్లారిటీ ఉంటుందా? ఈయనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమున్నాయి, హైకోర్టు జడ్జిమెంట్స్ ఏమున్నాయి అనేది ఈ రైటర్ గారికి తెలుస్తుందా అనేది బేసికల్గా డిఫరెన్స్ వస్తుంది. రైట్. సో ఒక మర్డర్ జరిగింది అనుకోండి, అడిగిపోతే ఆడబడ్డ రక్తం కూడా ఎందుకు కలెక్ట్ చేయాలి అని చాలామంది అనుకుంటారు. అంటే అక్కడ 2 సంఘటనలు జరుగుతాయి ఒక మర్డర్ జరిగినప్పుడు. చనిపోయిన వాళ్ళ రక్తం రావచ్చు. Do you keep putting things off even when you know they are important? You set deadlines, make to-do lists.